హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 11వ భాగాన్ని వినేద్దాం. అలా వారం రోజులు గడిచాయి. నందు కిన్నెరల ఎంగేజ్మెంట్ రోజు. నందు ఇంట్లో అందరూ కిన్నెర వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. పావని అన్నీ సర్దుకున్నావా? పెళ్లి కూతురికి పెట్టాల్సిన నగలు చీర పెట్టావా కారులో? ఆ స్వీట్స్ కూడా అన్నీ ఉన్నాయో లేదో చూడు. పువ్వుల విషయం మర్చిపోకు, వెళ్ళేటప్పుడు తీసుకోవాలి అన్నారు విశాలాక్షి గారు. అన్నీ సర్దానమ్మమ్మ, మీరేం కంగారు పడకండి. ఇక పువ్వుల విషయం డ్రైవర్కి చెప్పానులే అంది పావని. అన్నీ ఓకే కానీ మీ మరిదేంటి ఇంకా కిందికి రాలేదు? ఒకసారి వెళ్ళి చూసేసరా అన్నారు పార్వతి గారు. అలాగే అత్తయ్య గారు అని పావని పైకి వెళ్తుంటే, అక్క నువ్వు ఉండు, నేను వెళ్ళి నందుని తీసుకొస్తా అంది అప్పుడే వచ్చిన వెన్నెల. ఏంటి అమ్మాయి ఇంత లేటు? మీ అన్నయ్య ఎక్కడ అన్నారు విశాలాక్షి గారు. అన్నయ్యకి ఏదో పనుందంటామమ్మ, ఇక నేను అందంగా రెడీ అయి వచ్చేసరికి ఈ టైం అయింది అంది వెన్నెల. అప్పుడే అక్కడికి వచ్చిన శ్యామ్, పావని ఎవరి అమ్మాయి అన్నాడు. అదేంటి బావా, నేను వెన్నెలని గుర్తుపట్టలేదా నన్ను అంది వెన్నెల. వెన్నెల నువ్వా? సారీ, ఆడపిల్లలా రెడీ అయ్యేసరికి గుర్తుపట్టలేదులే అన్నాడు శ్యామ్. అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? ఇన్ని రోజులు నీ కళ్ళకి నేను ఆడపిల్లలా కనిపించలేదా ఏంటి అంది వెన్నెల. లేదనే కదా చెప్పింది, ఇలా పుష్కరానికి ఒకసారి అలంకరించుకుంటే ఇలానే అంటారు మరి అన్నాడు శ్యామ్ ఆమెను ఉడికిస్తూ. చూడొక్క బావ ఏమంటున్నాడో, ఎప్పుడు నన్ను ఏడిపించడమే బావ పని అంది వెన్నెల పావని భుజంపై తలపెట్టి. ఎందుకండి ఎప్పుడు మా చెల్లిని ఏడిపిస్తారు అని శ్యామ్ని మందలించినట్టు యాక్ట్ చేసి, ఆయన అలానే అంటారు, ఆయన మాటలు నువ్వు పట్టించుకోకు, ముందు వెళ్ళి నందుని పిలుచుకురా అంది పావని. సరే అక్క, నువ్వు చెప్తున్నావు కాబట్టి బావని వదిలేస్తున్నాను, తర్వాత చూద్దాం బావ సంగతి అని అక్క నుండి నందు దగ్గరికి వెళ్ళింది. నందు రెడీ అవ్వకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. హలో ఏంటి ఇంకా రెడీ అవ్వకుండా కూర్చున్నావు? అక్కడ నీకోసం అందరూ వెయిటింగ్, ఫాస్ట్గా కానివ్వు అంది వెన్నెల. వెన్నీ, ఇదంతా నా వల్ల కాదు, ఇప్పుడే వెళ్ళి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయమని చెప్పేస్తాను, ఎవరు ఏమన్నా పర్వాలేదు, ఇదే మంచిది అన్నాడు నందు. అదేంటి నందు అలా మాట్లాడతావు? నేను చెప్పాను కదా నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందని, అంతా నాకు వదిలే, నేను చూసుకుంటాను అంది వెన్నెల. నువ్వు నీ మాటలు ఒక్క ముక్క కూడా అర్థం కావు అని విసుక్కుంటూ, నువ్వు వెళ్ళు నేను వస్తానులే అన్నాడు నందు. 10 నిమిషాల తర్వాత కిందికి వెళ్ళాడు నందు. ఏంట్రా మొహం అలా పెట్టావు? ఎవరైనా చూస్తే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదనుకుంటారు అన్నాడు శ్యామ్. నిజంగా ఇష్టం లేదన్నయ్య, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక చస్తున్నాను అనుకున్నాడు మనసులో. మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు, పదండి, ముహూర్తానికి ఇంకా టైం అవుతుంది అన్నారు గోపాలరావు గారు. అందరూ కలిసి కిన్నెర వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మాధవరావు గారు, రాధా గారు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. రాజు వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకున్నాడు. వాళ్ళ పద్ధతులు మర్యాదలు నందు ఇంట్లో అందరికీ నచ్చాయి. జ్యోతి ఇంకా కిన్నెర ఫ్రెండ్స్ కిన్నెరని అందంగా ముస్తాబు చేశారు. ఏంటి పెళ్లి కూతురా, అలంకరణ ఎంతవరకు వచ్చింది? మేము చూడొచ్చా మా తోడికోడల్ని అంటూ అక్కడికి వచ్చింది పావని. అయ్యో అదేంటండి అలా అంటారు, రండి కూర్చోండి అంటూ పావనికి కుర్చీ వేసి, ఇదిగో మీ తోడికోడలు రెడీ అయింది, మీకు కావలసినంతసేపు చూసుకోండి అంది జ్యోతి. కిన్నెర కూడా చిరునవ్వుతో ఆమెని పలంకరించింది. మా చెల్లికి ఈ అలంకరణ అంతా అవసరం లేదు, తన చిరునవ్వు చాలు, అదే తనకు అసలైన సింగారం అంది పావని. అవునండి, మీరే కాదు అందరూ అదే మాట చెప్తారు అంది జ్యోతి. తన నవ్వు నచ్చని వాళ్ళు ఎవరుంటారు, అందుకే ఆ మాట అన్నారు. ఇంతకీ మీరు నన్ను అండి గిండి అని పిలవద్దు, పావని అని పిలవండి చాలు అంది. అక్క ఇక్కడున్నావా నువ్వు? నన్ను అక్కడ వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు అంటూ అక్కడికి వచ్చింది వెన్నెల. నువ్వు పిల్లలతో ఆడుకుంటున్నావని ఇలా వచ్చాను, రా మా తోడికోడల్ని పరిచయం చేస్తాను అని వెన్నెలని కిన్నెరకు పరిచయం చేసింది పావని. కిన్నెర మీరు చాలా బాగున్నారు, సింపుల్ అండ్ సూపర్గా ఉన్నారు, ఇక మీ నవ్వు చాలా బాగుంది అంది వెన్నెల. మీరు కూడా బాగున్నారండి అంది కిన్నెర. అలా కాసేపు వాళ్ళ నలుగురు మాట్లాడుతున్నారు. వెన్నెల మాటలకి జ్యోతి, పావని, కిన్నెర బాగా నవ్వుకున్నారు. తర్వాత నిశ్చితార్థం మొదలైంది. ఫంక్షన్ జరుగుతున్నంతసేపు నందు దిగులుగానే ఉన్నాడు. మధ్య మధ్యలో వెన్నెలను చూస్తూ ఏదో ఒకటి చెయ్యి అన్నట్లు చూస్తాడు. ఎంగేజ్మెంట్ అవ్వనివ్వు ముందు అన్నట్లుగా కళ్ళతో సైగ చేసింది. నిశ్చితార్థం అయ్యాక అందరూ భోజనాలు చేసి కూర్చున్నారు. పెద్దవాళ్ళంతా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటే శ్యామ్, పావని, జ్యోతి, రాజు, వెన్నెల, కిన్నెర, నందు ఒక రూమ్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వెన్నెల ఏదో ఒక వంక చెప్పి అక్కడ వాళ్ళందరినీ బయటికి పంపించింది. చివరికి నందు, వెన్నెల, కిన్నెర మాత్రమే ఆ గదిలో మిగిలారు. అందరూ వెళ్ళాక వెన్నెల తలుపు గడియ పెట్టి వచ్చి కిన్నెర పక్కన కూర్చుంది. వెన్నెల అలా ఎందుకు వేసిందో కిన్నెరకి అర్థం కాలేదు. ఏంటి అలా చూస్తున్నారు కిన్నెర, నీతో కొంచెం మాట్లాడాలి, అందుకే అందరినీ బయటకు పంపించాను, నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను,
ఇది మన ముగ్గురు లైఫ్కి సంబంధించిన విషయం అంది నందుని చూస్తూ. నందు మాత్రం మౌనంగా కూర్చున్నాడు. మన లైఫ్కి సంబంధించిందా? మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంది కిన్నెర. నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను విను. నేను నందు ప్రేమించుకుంటున్నాం, కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు. నువ్వు అనుకోవచ్చు మీరు లవ్ చేసుకుంటున్నారు కదా, ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదా అని. కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. నేను హైయర్ స్టడీస్ కోసం ఫారెన్ వెళ్తున్నాను. అక్కడి నుంచి వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను. కానీ నందు ఇంట్లో అతనికి పెళ్లి చేయాలి అనుకోవడం, మీ పెళ్లి ఫిక్స్ చేయడం ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ ఎంగేజ్మెంట్ ఎలాగో అయింది అంటే సగం పెళ్ళి అయినట్లే. ఈ టైంలో పెళ్లి క్యాన్సిల్ అయితే నీ లైఫ్ స్పాయిల్ అవ్వచ్చు. అందుకని నువ్వు నందుని పెళ్లి చేసుకో. కానీ 1 year తర్వాత, అంటే నేను ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు నందుకి డివోర్స్ ఇవ్వాలి. తర్వాత నేను నందు పెళ్లి చేసుకుంటాం. ఇది విషయం. దీనికి నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. నువ్వే కాదు, ఏ ఆడపిల్ల ఒప్పుకోదు. కానీ నువ్వు ఒప్పుకోవాలి, ఒప్పుకొని తీరాలి. ఎందుకో చెప్పమంటావా? నాకు నీ గురించి అంతా తెలుసు. నువ్వు లా చేయాలి అనుకుంటున్నావు కదా. నువ్వు నందుని పెళ్లి చేసుకుంటే మేము నిన్ను చదివిస్తాం. ఇంకొకటి, నాకు చదువు వద్దు, పెళ్లి కూడా వద్దు అంటావా? అలా అంటే మీ బావ నిన్ను చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అతని గురించి నీకు తెలుసు కదా. మీ అక్కకి అన్యాయం జరగకూడదంటే నువ్వు నా ప్రపోజల్కి ఒప్పుకోక తప్పదు. నీకు ఓకే అయితే ఇప్పుడే అగ్రిమెంట్ మీద సైన్ చేయి అంటూ ఆమె ముందు డాక్యుమెంట్ పెట్టింది. కిన్నెరకి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉంది. నందుకు మాత్రం అదంతా నచ్చలేదు. ఏంటి వెన్ని ఇదంతా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? పెళ్ళి ఏంటి, డివోర్స్ ఏంటి, డివోర్స్కి అగ్రిమెంట్ ఏంటి? ఇదంతా ఏం వద్దు. మన స్వార్థం కోసం ఒక ఆడపిల్ల లైఫ్ పాడు చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? దీనివల్ల తన జీవితం ఏమీ పాడవదు. పైగా తనకు మంచి జరుగుతుంది. ఏంటా మంచి అన్నాడు నందు. కిన్నెర వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని వెన్నెల ఏం చెప్తుందా అని చూస్తూ ఉంది. నందు, కిన్నెర వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అని నీకు తెలుసు. నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తే కొన్ని రోజులు పోయాకైనా ఆమెకి మరో అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తారు. లేదా వాళ్ళ మామయ్య కిన్నెరని పెళ్లి చేసుకోవడానికి గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్నాడు. అతను ఏదో ఒకటి చెప్పి కిన్నెరని పెళ్లి చేసుకుంటాడు. అంతేకాని తన ఇష్టాన్ని ఎవరూ గుర్తించరు. తనకి చదువుకోవడం అంటే ఇష్టమని నాకు తెలుసు. తన ఇష్టాన్ని గౌరవించి తనని చదివించే స్తోమత వాళ్ళ నాన్నగారికి లేదు. అదే మనం చెప్పినట్లు వింటే తనకి నచ్చిన చదువు చదువుకుంటుంది. మీరు విడాకులు తీసుకున్నా కూడా తన బాధ్యత మనమే చూసుకుందాం. లా అయ్యాక తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కాబట్టి అప్పుడు తనకు ఎవరి తోడు అవసరం లేదు. ఎవరి మీద ఆధారపడకుండా తన లైఫ్ తన చేతుల్లో ఉంటుంది అంది వెన్నెల. నువ్వు చెప్పేది వినడానికి బాగుంటుంది, కానీ తర్వాత తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నాడు నందు. అయ్యో నందు, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? తనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. తన చదువు పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మనదే. ఆ తర్వాత మంచి అబ్బాయిని చూసి మనమే తనకి పెళ్లి చేద్దాం. ఏమంటావు అంది వెన్నెల. ఇప్పుడు నా అభిప్రాయం కాదు కావాల్సింది. కిన్నెర ఒప్పుకుంటుందా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. తను ఒప్పుకుంటుందని నేను అనుకోవడం లేదు అన్నాడు నందు. తనకిష్టమో కాదో తన నోటితోనే చెప్పిస్తాను అంటూ కిన్నెర దగ్గరికి వెళ్ళి, కిన్నెర, అంతా విన్నావు కదా, నీకు ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంది వెన్నెల. కిన్నెర ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెన్నెల చేతిలో పేపర్స్ తీసుకొని పక్కనే ఉన్న పెన్ తీసుకొని వాటిపైన సైన్ చేసింది, తన అంగీకారాన్ని చేతుల్లో చెప్తూ. కిన్నెర అంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకుంటుందని వెన్నెల, నందు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కిన్నెర, నువ్వు మనస్ఫూర్తిగా ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేశావా అంది వెన్నెల. అవును వెన్నెల గారు, నేను నా ఇష్టంతోనే ఈ అగ్రిమెంట్కి ఒప్పుకుంటున్నాను అంది కిన్నెర. గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నావు అని కిన్నెర దగ్గర పేపర్లు తీసుకుని నందుకిచ్చి అతనితో కూడా సైన్ చేయించింది. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. ఇప్పుడు నా కండిషన్స్ చెప్తాను వినండి. మీరిద్దరు పేరుకే భార్యాభర్తలు, అది గుర్తుంచుకోండి. ఈ విషయం చెప్పకూడదు కానీ చెప్తున్నాను. మీరు 1 yearలో శారీరకంగా కానీ మానసికంగా కానీ దగ్గర అవ్వడానికి వీల్లేదు. అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఫ్రెండ్స్లా ఉండొచ్చు, దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కిన్నెర, నీకు చెప్తున్నాను విను. నీ ప్రామిస్ చేసినట్లు నీ చదువుకి అన్ని ఏర్పాట్లు నందు చూసుకుంటాడు. నీకు అతని వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నా నందు చాలా మంచివాడు, అమాయకుడు, చిన్న పిల్లాడి మనస్తత్వం. నువ్వు నా నందుని బాగా చూసుకో. మీ పెళ్ళికి నేను ఇక్కడ ఉండకపోవచ్చు, అందుకే ఇదంతా ఇప్పుడే చెప్తున్నాను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ చేతుల్లోనే ఉంది అంతా అంది. ఇద్దరూ సరే అన్నట్టు తలూపారు. మీరిద్దరూ సంవత్సరం పాటు కలిసి ఉండాలి కదా. ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోండి. నేను బయట వెయిట్ చేస్తాను. మళ్ళీ ఈ ఛాన్స్ రాదు మీకు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది వెన్నెల. వెన్నెల వెళ్ళాక ఒక గదిలో మౌనమే రాజ్యం వెళ్ళింది. కిన్నెరతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. నందు సైలెంట్గా ఉన్నాడు. కిన్నెరాకైతే అసలు ఇదంతా ఒక కలలాగా ఉంది. నేనేంటి ఈ అగ్రిమెంట్ పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి? అసలు ఇదంతా ఏంటి?
చదువు కోసం నా జీవితాన్ని పణంగా పెడుతున్నానా? ఏడాది తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో? అప్పుడు ఇదంతా తెలిస్తే ఇంట్లో వాళ్ళు నన్ను క్షమిస్తారా? అయితే ఇన్ని రోజులు నేను అనుకున్నట్లు నందు గారికి నేనంటే ఇష్టం లేదా? ఆయన వెన్నెల గారిని ప్రేమిస్తున్నారా? అయితే నా ప్రేమ కలగానే ఉండిపోతుందా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. కిన్నెర ఆలోచిస్తూ ఉండడం చూసి ఇక లాభం లేదని నందుని మాట్లాడడం మొదలుపెట్టాడు. కిన్నెరా గారు, మీరు నిజంగా మీ ఇష్ట ప్రకారం ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్నారా? బలవంతం ఏమీ లేదు కదా? ఒకవేళ ఇష్టం లేకపోతే చెప్పండి. మా స్వార్థం కోసం మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు నందు. అదేం లేదు నందు గారు, నేను పూర్తి ఇష్టంతోనే మీతో అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. వెన్నెల గారు చెప్పినట్లు ఇప్పుడు ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తే ఇంట్లో వాళ్ళు కొన్ని రోజులు బాధపడతారు. తర్వాత ఎవరో ఒకరికి ఇచ్చి నా పెళ్లి చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. నేను ఈ అగ్రిమెంట్కి ఒప్పుకోవడానికి ముఖ్య కారణం నా చదువు. నాకు చదువు అంటే ప్రాణం. నిజం చెప్పాలంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇంకా చదువుకోవాలన్నదే నా కోరిక. కానీ నాన్నగారికి నన్ను చదివించే స్తోమత లేదు. అందుకే ఆయనకి భారంగా ఉండకూడదని పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను చదివిస్తానన్న ఒకే ఒక కారణంతో ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్నాను అంది కిన్నెర బాధగా. మీరేం బాధపడకండి కిన్నెర, మిమ్మల్ని చదివించే బాధ్యత నాది. మీరు ఫ్యూచర్లో మంచి లాయర్ అవుతారు, నాది గ్యారంటీ. ఇక మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చు. మీరు నన్ను మీ ఫ్రెండ్ అని అనుకోండి. ఈ రోజు నుండి మనం ఫ్రెండ్స్, ఓకేనా అన్నాడు ఆమె ముందు చేయి చాపుతూ. నందులో అప్పుడే మంచి స్నేహితుని చూసిన కిన్నెర ఇంకేం ఆలోచించకుండా నవ్వుతూ అతనితో చేయి కలిపింది. బయట ఇదంతా తెలియని పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాంతం కలిసి ఉండడానికి పెళ్లికి బలమైన ముహూర్తం పెట్టించారు. అలా వెన్నెల ప్రేమ కోసం నందు, తన చదువు కోసం కిన్నెర ఈ అగ్రిమెంట్ పెళ్లికి ఒప్పుకున్నారు. వాళ్ళ పెళ్లికి వారం రోజుల ముందు వెన్నెల అమెరికా వెళ్ళిపోయింది. తర్వాత వారానికి నందు కిన్నెరల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. కిన్నెర మెట్టింట్లో అడుగు పెట్టడంతోనే అందరి మనసులు గెలుచుకుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరినీ చాలా శ్రద్ధగా ప్రేమగా చూసుకునేది. ఎవరికి ఏం కావాలన్నా తనని అడిగేవారు. అలా ఇంట్లో అందరికీ తలలో నాలుకలా మారిపోయింది. తనకి తెలుసు తను ఆ ఇంట్లో ఉండేది కొన్ని రోజులు అని. కానీ తను ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆ ఇంటి కోడలుగా తన బాధ్యత నెరవేర్చాలనుకుంది. నందు ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆమెను కాలేజీలో జాయిన్ చేశాడు. చదువు విలువ తెలుసు కాబట్టి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరూ చాలా త్వరగా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. నందు ఏ పని చేసినా ముందు కిన్నెరకే చెప్పేవాడు. ఆమె అభిప్రాయం చెప్పాకే ఆ పని మొదలు పెట్టేవాడు. అంతలా అలవాటైపోయింది కిన్నెర నందుకి. ఇద్దరు వాళ్ళ అగ్రిమెంట్ గురించి ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇదండి గతం. కిన్నెర గతం నుండి బయటకు వచ్చేసరికి అరుణ్ ఆమెను చూస్తూ ఉన్నాడు. అది గమనించిన కిన్నెర, సారీ అరుణ్ గారు, ఏదో ఆలోచనలో పడిపోయాను అని టైం చూసుకుని, అమ్మో చాలా టైం అయింది, ఇక నేను వెళ్ళొస్తాను అంది కిన్నెర కంగారుగా. హలో లాయర్ గారు, ఎందుకంత కంగారు? నీకోసం నందు వస్తానని కాల్ చేశాడు, వచ్చే వరకు ఉండు అన్నాడు అరుణ్. అవునా, ఆయన ఫోన్ చేశారా? ఎప్పుడు అంది కిన్నెర ఆశ్చర్యంగా. వాడు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఈ ప్రపంచంలో లేవు, అందుకే నీకు తెలియదు అన్నాడు అరుణ్ నవ్వుతూ. సారీ అరుణ్ గారు, నిజంగా గమనించలేదు అంది కిన్నెర. దీనికి సారీ ఎందుకు? కొంతకాలం ఈ ఆలోచనలు పక్కన పెట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు. జరగాల్సింది అదే జరుగుతుంది. నువ్వు ఆలోచించినంత మాత్రాన ఏది ఆగదు అన్నాడు అరుణ్. అవును అరుణ్ గారు, ఇక ఆలోచించడం మాని చదువుకుంటాను అంది కిన్నెర. అరుణ్ ఏదో కేసు విషయం వివరిస్తుంటే వింటుంది కిన్నెర. కాసేపటికి నందు అక్కడికి వచ్చాడు. ఏంటి మేడం, మీ ప్రిపరేషన్ అయ్యిందా? వెళ్దామా ఇక అన్నాడు నందు. తన ప్రిపరేషన్ ఎప్పుడో అయిపోయింది, నీకోసమే వెయిట్ చేస్తుంది అన్నాడు అరుణ్. ఓ సారీ, మీటింగ్ ఉండడం వల్ల ఈరోజు ఆఫీస్లోనే లేట్ అయింది, పద వెళ్దాం అన్నాడు నందు. హలో మాస్టారు, ఎక్కడికి వెళ్ళేది? తను వెళ్తుందిలే మా కారులో, నేను నీతో చాలా మాట్లాడాలి, నువ్వు ఇక్కడే ఉండు అంది వెన్నెల అక్కడికి వచ్చి. సారీ వెన్నీ, మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. ఈరోజు నేను చాలా టైర్డ్ అయిపోయా, ఇంటికి వెళ్ళాలి అన్నాడు నందు. అదేం కుదరదు, కావాలంటే ఇక్కడే రెస్ట్ తీసుకో, అంతేగాని ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు అంటూ అతని చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని లోనికి వెళ్ళింది. నందు కిన్నెరకి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాడు. కిన్నెరకి నందు మనసులో భావం అర్థమైంది. నందు గారు, పర్వాలేదు నేను వెళ్తాను, మీరు తర్వాత రండి అని కిన్నెర అక్కడి నుండి వెళ్ళిపోయింది. కిన్నెర వెళ్ళాక నందు వెన్నెల దగ్గరికి వెళ్ళి, ఏంటి వెన్ని ఇలా చేశావు? నువ్వు నీ మొండితనం అస్సలు మారలేదు. కిన్నెర ఏమనుకుంటుంది? పాపం ఒక్కతే వెళ్ళిపోయింది. మనం అంత అర్జెంటుగా మాట్లాడుకోవాల్సింది ఏముంది, తర్వాత మాట్లాడుకోవచ్చు కదా అన్నాడు. తను ఏమీ అనుకోదులే, తనేమీ నడిచి వెళ్ళలేదు కదా, నువ్వు ఫీల్ అవ్వడానికి కారులోనే కదా వెళ్ళింది. తన సంగతి ఏమో కానీ తనకంటే ముందు నువ్వు ఫీల్ అయినట్లున్నావు. అయినా ఈ మధ్య నీలో ఏదో మార్పు కనపడుతుంది. నేను కొంతకాలం నీకు దూరంగా ఉంటే నన్ను మర్చిపోయి ఎలాగో పెళ్ళామే కదా అని తనని లవ్ చేయడం స్టార్ట్ చేసావా ఏంటి అంది వెన్నెల. ఏయ్ పిచ్చా ఏంటి ఆ మాటలు? నేను తనని లవ్ చేయడం ఏంటి? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి మా మధ్య ఇంకేమీ లేదు అన్నాడు నందు. ఓకే, ఆ సంగతి వదిలే.
మార్నింగ్ బయటకు వెళ్దామంటే ఆఫీస్ పని ఉందని తప్పించుకున్నాం. ఇప్పుడు నేను వదిలేది లేదు. పద అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అంది వెన్నెల. నా ప్రియమైన సోదరి, వాడితో మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వాడికి కొంచెం కాఫీ కలిపివ్వండి. కుర్రాడు బాగా అలసిపోయినట్లున్నాడు. అదే చేత్తో నాకు కూడా ఒక కప్పు ఇవ్వు అన్నాడు అరుణ్. సారీ, ఆ విషయమే మర్చిపోయాను అని వెన్నెల కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది. ముగ్గురు కలిసి కాఫీ తాగారు. కాఫీ తాగాక అరుణ్ ఏదో పని ఉందని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడ నందు వెన్నెల మాత్రమే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి మేడం, ఏదో మాట్లాడాలి అన్నారు. ఏం మాట్లాడాలో అన్నాడు నందు సోఫాలో రిలాక్స్ అవుతూ. చాలా మాట్లాడాలి. ముందు మీ విడాకుల గురించి, తర్వాత మన పెళ్లి గురించి అంది వెన్నెల. విడాకుల గురించి మాట్లాడడం నందుకెందుకో నచ్చలేదు. మనసంతా ఏదోలా అనిపించింది అతనికి. ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక వెన్నెలతో ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఏమైంది నందు, అలా వెళ్ళిపోతున్నావు? ఏమైనా పనుందా అని వెన్నెల అతని వెంటబడి పిలుస్తున్నా వినిపించుకోకుండా కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. నందు ఇంటికి వెళ్ళేసరికి కిన్నెర పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంది. పావని, గిరిజ, పార్వతి గారు గిరిజ డెలివరీ డేట్ గురించి మాట్లాడుకుంటున్నారు. నందు, శ్యామ్ పక్కన కూర్చొని వెన్నెల అన్న మాటలే గుర్తు చేసుకుంటున్నాడు. అయినా నేనెందుకు అక్కడి నుంచి వచ్చేసాను? వెన్నెల చెప్పింది నిజమే కదా. అగ్రిమెంట్ ప్రకారం కిన్నెరకి విడాకులు. మరి నేనెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను అనుకున్నాడు నందు మనసులో. వెన్నెల పిల్లలకి పాఠాలు చెప్తూ అదే విషయం ఆలోచిస్తుంది. వాళ్ళని గమనించిన గిరిజ, ఏంటి వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు? ఇంకో 10 రోజుల్లో వీళ్ళకి విడాకులు కదా, దాని గురించి ఆలోచిస్తున్నారు అనుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.